Hello people, namaste. Welcome back to my channel, Americano Telugu Pilla. Hey guys, అందరూ ఎట్లున్నారు? హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా అండ్ మేము కూడా ఇక్కడ చాలా బాగున్నాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో మీరు తమ్నేల్ చూసి ఉంటారు కదా. సో ఈరోజు మా యానివర్సరీ అనమాట. ఈ వ్లాగ్లో వచ్చేసి అయితే ఇప్పుడైతే మేము ఫస్ట్ టెంపుల్ వెళ్తున్నాం అనమాట. సో ఈవినింగ్ ఇప్పుడు ఇందాకే వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ కుదరలేదు. సో ఇప్పుడు టెంపుల్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మాకు 9:30కి అయితే మేము లైక్ బుక్ చేసుకున్నాం అనమాట టేబుల్. సో అక్కడ వెళ్ళాలి. So yeah, so let's start the video. సో ఇప్పుడైతే టెంపుల్ వెళ్తున్నాం అండ్ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాతనైతే ఒక మంచి డిన్నర్ డేట్ ఉంది ఈరోజు మాకు. ఒక మంచి రెస్టారెంట్లో టేబుల్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో వీక్ డే కాబట్టి ఫుల్ మార్నింగ్ నుంచి కుదరలేదు మాకు టెంపుల్ వెళ్ళడానికి కూడా. అండ్ ఇప్పుడే వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడే లైక్ టెంపుల్ వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట ఈవినింగ్. సో 9:15కి లైక్ టేబుల్ బుక్ చేసుకున్నాం అనమాట. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే వెళ్ళేది ఫస్ట్ టైం అనమాట. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మనమైతే ఈరోజు ఇప్పుడు మీరు టెంపుల్ వెళ్ళేది చూస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మా స్పెషల్ డే డిన్నర్ డేట్ని కూడా నేను ఈ వ్లాగ్లో one of the best restaurant in Miami. సో చాలా బెస్ట్ అది లైక్ టాప్లో ఉంటుంది అనమాట. సో వెళ్తే మాత్రం తెలీదు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా అక్కడికి. ఎప్పుడు వెళ్ళలేదు. చాలా బాగుంది చూడనీకి. సో ఐటమ్స్ ఫుడ్ ఎట్లుంటుందో తెలీదు బికాస్ కంప్లీట్లీ ఇక్కడ ఫుడ్ కాబట్టి. ఇట్స్ ఓకే. స్పెషల్ డే రోజు ఒక స్పెషల్ డిన్నర్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా చలో ఇప్పుడైతే మేము టెంపుల్ వెళ్తున్నాం. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ రెస్టారెంట్కి. హాయ్ ఫ్రెండ్స్. పబ్లిక్స్లో ఆగినాం వెళ్ళే దారిలో. ఎందుకంటే లైక్ టెంపుల్ వెళ్ళినప్పుడు బనానా ఇంకా మిల్క్ తీసుకొని వెళ్తాం అనమాట. ఎప్పుడు వెళ్ళినా అంటే ఎవ్రీ మండే అట్లా టెంపుల్ వెళ్ళినప్పుడు మేము బనానా తీసుకొని టెంపుల్ వెళ్తాం అనమాట. సో ఈ రోజు కూడా టెంపుల్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ పబ్లిక్స్లో ఆగి లైక్ మిల్క్ ఇంకా బనానా తీసుకోవడానికి అయితే నీకైతే వెళ్ళిండు. సో నేనైతే వెళ్ళట్లేదు. జస్ట్ బనానానే కదా ఎంట్రన్స్లోనే ఉంటుంది, అందుకోసమే నువ్వే తీసుకురా అని చెప్పేసి చెప్పిన అనమాట. వచ్చేస్తానే ఉన్నాడు. తీసుకున్నావా బనానా మిల్క్? చిన్నదే కదా మిల్క్. ఓకే. లేట్ అయిపోతుందేమో కదా. టైం సరిపోతుందా? సో ఫైనలీ వచ్చేసినాం. ఇదే టెంపుల్ కానీ ఇంకా ఓపెన్ అయింది. యాక్చువల్గా అయితే 6:30కి ఓపెన్. ఇది ఓపెన్ అయింది అనుకుంటున్నా. ఎవరు లేరు. సో ఇదే అనమాట టెంపుల్. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో అదే టెంపుల్.
సో టెంపుల్ అయితే ఈరోజు వెన్స్డే కదా, సో చాలా సైలెంట్గా, అంటే ఎవరు లేరు అనమాట. సో మండే రోజు అయితే మాత్రం అట్లీస్ట్ కొంచెం కలకలలాడుతుంది కొందరితో అన్న, కానీ ఈరోజు అయితే అసలు ఎవ్వరు లేరు పంతులు తప్ప. సో మేమైతే దేవుడి దర్శనం చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం, ఎందుకంటే ఎవరు లేరు లోపల కూడా. కొంచెం సేపట్లో కూర్చొని ఇంకెళ్తున్నాం ఇంటికి. టెంపుల్ లుక్ ఇట్లుంటుంది అనమాట. సో ఎప్పుడు మేము ఇదే టెంపుల్కి వస్తాం ఇక్కడికి, ఏ పండగైనా సరే ఇక్కడికి వస్తాం అనమాట. సో ఈ టెంపుల్ మాకు ఇంటికి చాలా దగ్గర. సో ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. దర్శనం అయితే చేసేసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. యాక్సిడెంట్ అయిందాము కార్, షర్ట్ ఏమో అయిపోయింది. ఈ మయమి రోడ్స్ అయితే మస్తు డేంజర్ అనిపిస్తాయి, ఎందుకంటే రోజు చూస్తూనే ఉంటాం ఎంత మంచి రూల్స్ ఉన్నా కానీ చాలా ర్యాష్ డ్రైవింగ్ అనమాట. ఇక్కడైతే చాలా రఫ్గా వస్తూ ఉంటారు, మనమే కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సో కొంచెం భయం అనిపిస్తుంది ఇక్కడైతే. మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో గ్యాస్ ఫిల్ చేసుకొని ఆగినాం అనమాట, ఎందుకంటే మేము డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోవచ్చు అని. సో ఎక్కడ ఆగినామంటే కాస్కో, ఎప్పుడైనా కాస్కో గ్యాసే వాడుతాం అనమాట కార్కి, బట్ అది కొంచెం ఏదో రిపేర్లో ఉందన్నమాట, అందుకోసమే ఇంకా షెవీకి వచ్చినాం, లైక్ షెవ్రాన్కి. సో ఇదేంటంటే యాప్లోనే మనకి సో ఇక్కడ మన గ్యాస్ స్టేషన్ నంబర్ ఉంటుంది, అక్కడ 10 అని ఉంది కదా. సో మనం దీంట్లో ఇప్పుడు 10 చూస్ చేసుకోవాలన్నమాట. సో అట్లా 10 చూస్ చేసుకుంటే ప్లీజ్ వెయిట్. సో అదనమాట. సో కార్లోనే కూర్చొని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో బిగిన్ ఫ్యూయల్ అని వచ్చేసింది. సో షెవీలో ఇట్లుంటుంది అంతే. సో అక్కడ మొత్తం ఆన్ అయిపోతుంది, ఇంకా డైరెక్ట్ మనం నాజిల్ తీసి మనం గ్యాస్ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, లైక్ ఇప్పుడైతే గ్యాస్ ఫిల్ చేయించుకుంటున్నాం కదా, అండ్ ఇంకింటికి వెళ్ళేసి మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా డైరెక్ట్ మనం రెస్టారెంట్కి వెళ్ళడం అనమాట. సో మన ఇంటి దగ్గర నుంచి రెస్టారెంట్ వచ్చేసి ½ అన్ అవర్ చూపిస్తుంది. సో బ్రికల్ సైడ్ ఉంటుంది అనుకుంటా. సో బ్రికల్ అంటే మనకు మైమిలో డౌన్ టౌన్ అది. సో ఇక్కడ నుంచి 30 minutes అట్లా ఉంది. సో ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ సో ఇంకా స్ట్రైట్ అవే మేము రెస్టారెంట్కి వెళ్తాం. ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్ ఉన్నా అంటే, ఆబ్వియస్గా స్పెషల్ డే కదా. సో ఇంకా మేము ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి ఇంటికి వెళ్ళేసి మళ్ళీ కొంచెం రెడీ అయిపోయి రెస్టారెంట్కి వెళ్తాం అనమాట. సో స్ట్రైట్ అవే ఇంకా రెస్టారెంట్ ఎక్కడ ఆగేది లేదు. 7:30 అవుతుంది. సో రెస్టారెంట్కి మేము ఒక 8:30కి స్టార్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మాకు 9:30కి ఉంది టేబుల్ బుకింగ్ అయితే. సో 1 hour ఉంది కదా. సో ఎంత ట్రాఫిక్లో వెళ్ళినా కానీ ఒక ½ అన్ అవర్, అంటే లైక్ ½ అన్ అవర్ to 45 minutes అట్లా పట్టొచ్చు ట్రాఫిక్ ఉంటే. సో అందుకోసం అని చెప్పేసి ఒక 1 hour ముందైతే స్టార్ట్ అయిదామని డిసైడ్ అయినాం. సో ఇప్పుడైతే 7:30 అవుతుంది. సో ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి 8:30కి మళ్ళీ షురు అనమాట. సో యా, సో ఇప్పుడు టైం సో ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది. లైక్ మేము 1 hour ఉంది అనుకున్నాం, 7:30కి చెప్పినా కదా ఇందాక, కానీ 1 hour ఇట్లా ఎగిరిపోయింది. సో ఇప్పుడు లైక్ 8:45 అవుతుంది. సో 9:30కి మేము అక్కడ ఉండాలన్నమాట. లైక్ కొంచెం 10 minutes అటు ఇటు ఉన్నా దట్స్ ఓకే, బట్ 9:30కి మాకు టేబుల్ ఉంది కాబట్టి కొంచెం హరీలో ఉన్నాం అనమాట. సో ఇది నా డ్రెస్. యా, సో నేనైతే రెడీ అనమాట, అండ్ మా కెమెరా పట్టుకున్నాడు కదా. సో తను కూడా రెడీ, అండ్ ఇద్దరం చాలా హరీలో ఉన్నాం, ఎందుకంటే టైం అప్ అనమాట. సో ఇంకెళ్ళాల్సింది. ఒకసారి మా డ్రెస్సింగ్ కూడా నేను చూపిస్తాను మీకు. సూపర్గా రెడీ అయినాం, ఫార్మల్గా మస్తు రెడీ అయిండు. యా, చూపిస్తా చూడండి ఒకసారి. చాలా బాగున్నావు, బ్లాక్ మంచిగా ఉంది.
యా ఓకే కదా. ఇది కూడా మంచిగా ఉంది చాలా. చాలా రా వచ్చేసి లేట్ అవుతుంది. అయితే మేము ఫాస్ట్గా ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. బికాజ్ మేము 1 hour ఉందనుకున్నాం కానీ అది హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ ఎగిరిపోయింది. సో అందుకోసమే కొంచెం హరీలో ఉన్నాం అనమాట. సో ఇందాక డౌన్ టౌన్ అని చెప్పినా కదా, సో ఇదే డౌన్ టౌన్. సో మయామి డౌన్ టౌన్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది నైట్ టైం అయితే. అండ్ సో ఇక్కడే అనమాట రెస్టారెంట్ అయితే డౌన్ టౌన్లో. అంటే బ్రికిల్ అంటాం అనమాట దీనికి. సో బ్రికిల్లో అయితే రెస్టారెంట్. సో చాలా బాగుంటాయి రెస్టారెంట్స్ అయితే ఇక్కడ. అట్ ద సేమ్ టైం కొన్ని అయితే చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా ట్రాఫిక్, మన ఇండియాలో హైదరాబాద్లోనే కాదు యూఎస్లో మయామిలో అయితే టూ మచ్ ట్రాఫిక్ అనమాట. సో నైట్ టైం ఇది ఆఫీస్ అవర్స్ కూడా కాదు. చూడండి ఒక్కసారి ట్రాఫిక్ ఎంత ఉందో. సో అందుకోసమే మేము ఇక్కడ రైడ్ తీసుకొని డైవర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం షార్ట్ కట్ రెస్టారెంట్ అయితే. సో మయామి మస్తు అడ్వాన్స్ ఉంటుంది. సో చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా ముందు ఆ పోల్ దగ్గర రోబో అది. సో సమ్ డెలివరీ కోసం వెళ్తుంది అది. సో అది ఎట్లా ఆపరేట్ చేసుకొని వెళ్తుందో ఒకసారి చూడండి. చాలా అడ్వాన్స్ ఉంటుంది మయామి అయితే. అక్కడ సమ్ ఎలక్ట్రిక్ది ఏదో బాక్స్ ఉంది. సో దానికి పోస్తలేదనమాట. సో దాని డైరెక్షన్ అట్లా తిప్పేసుకొని స్ట్రైట్ చేసుకొని అప్పుడు వెళ్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అవుతుందో. సో పాత్ క్లియర్ ఉంటే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మస్తు అడ్వాన్స్ ఉంటుంది ఇక్కడైతే. వచ్చేసినాం ఇక రెస్టారెంట్ దగ్గర. ఇగో ఇదే స్ట్రీట్లో మనకు రైట్లో చూపిస్తుంది అనమాట మ్యాప్లో. అండ్ మేము కూడా ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం. అంటే ఈ రెస్టారెంట్కి అయితే ఫస్ట్ టైం అనమాట. ఎప్పటించో అనుకుంటున్నాం పోవాలని కానీ కుదరలేదు. సో ఈ యానివర్సరీకి అయితే లైక్ కుదిరించుకొని వచ్చినాం. చూడండి ఒకసారి బిల్డింగ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో భలే ఉంటుంది బ్రికల్ అయితే. ఇదేనా సో మేము వచ్చిన రెస్టారెంట్ అయితే సెక్సీ ఫిష్ అనమాట. సో సెక్సీ యానివర్సరీ డిన్నర్ డేట్కి వచ్చినాం. సో లోపల వెళ్ళి ఇప్పుడు చెక్ ఇన్ చేసుకొని లోపల వెళ్తున్నాం. ఇప్పుడే లోపలికి వచ్చినాం. ఇక్కడ వెయిట్ చేపిస్తున్నారనమాట మాకు. సో టేబుల్ కోసం. అండ్ ఇది మొత్తం బార్ ఏరియా అనమాట. సో ఫుల్ లొల్లి ఉన్నది సౌండ్ అయితే. సో నేను కొంచెం వాల్యూమ్ తక్కువ చేసి పెడుతున్నా బికాజ్ చాలా సౌండ్ ఎక్కువ ఉంది ఇక్కడ. బట్ రెస్టారెంట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో చూస్తున్నారు కదా లైక్ చాలా బాగుందన్నమాట. సో మొత్తం సీ ఫుడ్కి చాలా ఫేమస్. చాలా బాగుంటుందంట సీ ఫుడ్ అయితే ఇక్కడ.
ఓ గాడ్, నిజం చెప్తున్నా టూ మచ్ సౌండ్ ఉందన్నమాట. సో చాలా సౌండ్ ఉంది. సో ఫైనల్గా అయితే మాకు టేబుల్ ఇచ్చిండ్రు. సో టేబుల్ దగ్గర వచ్చి ఇప్పుడే సెటిల్ అవుతున్నాం అనమాట. సో మీన్ వైల్ ఇక్కడైతే ఒక లైవ్ మ్యూజిక్ అవుతుంది. Just too good to be true. Can't take my eyes off of you. You be like here unattached. I wanna hold you so much. సో ఇదైతే మెన్యూ కార్డ్ అనమాట. సో ఫుడ్ది. అండ్ మేమైతే ముందు రోజే చూసుకున్నాం అనమాట. సో మెన్యూ ఏమేమి తినొచ్చు ఎట్లుందని. సో దీంట్లో అయితే సూషీ మస్ట్ అనమాట. సో ముందు రోజు ఇట్లా చూసుకొని వస్తే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో వీళ్ళ దాంట్లో. సో అందుకోసమే ఫస్ట్ అయితే సూషీతో స్టార్ట్ చేసినాం. అండ్ అది వచ్చేసి ట్యూనాది. సో మనకి మాయమిలో అయితే సూషీలు సో మస్తు ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి ట్యూనా సూషీ అనమాట. సో వీడియో అయితే కొంచెం క్లియర్ లేదు. క్లియర్ అంటే లైటింగ్ ఎక్కువ లేదు, ఎందుకంటే రెస్టారెంట్ చాలా బ్రైట్గా ఉందన్నమాట. సో వీడియోస్ తీయడం చాలా కష్టమవుతుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సూషీకి మనకి ఇవి చైనీస్ సాస్ ఇస్తారు కదా. సో అది కొంచెం స్పైసీగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఆ సూషీని దీనిలో డిప్ చేసుకొని తింటే ఉంటుంది, మస్తు ఉంటుంది అనమాట. సో సూషీ, ఇంకోటి కోకోనట్ ష్రింప్. సో మాయమిలో అయితే ఇవి రెండు చాలా చాలా ఫేమస్. అంటే మా ఇద్దరికైతే మోస్ట్గా సో చాలా నచ్చిన ఐటమ్ అనమాట. సో ఎక్కడ వెళ్ళినా కానీ ఇవైతే మిస్ కాము. సో మీకు కొంచెం డల్ ఉంది కదా, సో చీకట్లో ఉందన్నమాట వీడియో అయితే. సో ఇది వచ్చేసి స్క్విడ్ అనమాట. సో స్క్విడ్ నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇదైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ట్రై చేయబోతున్నాను నేను. సో స్క్విడ్ నాకు ఎప్పటి నుంచో ట్రై చేయాలని ఉండే అనమాట. సో అందుకోసమే ఈరోజు నేను పక్కా ఆర్డర్ చేసిన. సో అది కూడా ఫ్రైడ్ అనమాట. సో బాయిల్డ్ స్టీమ్డ్ అట్లాంటిది అయితే కాదు. సో ఇంకొక ఐటమ్ అయితే టైగర్ ష్రింప్, ఇంకొకటి నార్మల్ ష్రింప్ అనమాట. సో అవన్నీ ఫ్రైడే. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో అదే కిచెన్. అండ్ ఇదంతా ఈటరీ ప్లేస్ అనమాట. సో మొత్తం కూర్చొని తినడానికి. దీనికి అండ్ ఎంట్రన్స్లోనే మనకి బార్ కౌంటర్ ఉంది కదా, సో అదనమాట. అండ్ అన్ని ఫ్రైడ్ ఐటమ్సే ఆర్డర్ చేసుకున్నాం. అన్నీ తినేలాగే ఉన్నాయి. ఏది కూడా మాకు ఇట్లా రా మీట్, రా ఫిష్ అట్లా ఏం లేదనమాట. సో రాగానైతే లేదు. సో ఫుల్ ఫుడ్గానైతే ఎంజాయ్ చేసినాం. అండ్ ఇది వచ్చేసి టైగర్ ష్రింప్ అనమాట. అండ్ ఈ సాస్లో డిప్ చేసుకొని తినాలి. ఇదేమో ట్యూనా సూషీ అనమాట. సో మాయమిల్ అయితే సూషీ ఇంకా ఫ్రైడ్ ష్రింప్ అయితే మస్తు ఉంటాయి అనమాట. సో రెస్టారెంట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ అయితే నాకైతే జబర్దస్త్ వచ్చింది, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫైనల్లీ అయితే ఒక మంచి డెజర్ట్తో అయితే ఎండ్ చేసినాం అనమాట. సో ఈ డిన్నర్ డేట్ని. సో ఇదైతే సెక్సీ యానివర్సరీ అని రాసిండ్రు, బికాజ్ మేము వచ్చిన రెస్టారెంట్ అయితే సెక్సీ ఫిష్ కదా. సో అందుకోసమే వీళ్ళు సెక్సీ యానివర్సరీ అని చెప్పేసి ఒక డెజర్ట్ అయితే మాకు తీసుకొచ్చింది అనమాట. సో ఇది చాక్లెట్ది, సో బ్రౌనీ చాక్లెట్ అనమాట. యా, జబర్దస్త్ ఉండే ఇది కూడా టేస్ట్, చాలా చాలా బాగుండే డెజర్ట్ అయితే. సో ఫైనల్గా సెక్సీ యానివర్సరీ డిన్నర్ డేట్ అయితే ఇట్లా అయిపోయిందనమాట మాది. అండ్ చూస్తున్నారు కదా మీకు వీడియో అయితే ఎంత చీకటి వస్తుంది, లైక్ బ్రైట్ కలర్స్ అనమాట. సో అందుకోసం ఎక్కువ తీయలేకపోయినా నేను ఇక్కడ లోపల. సో ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికి నేను ఎంజాయ్ చేస్తున్నాం. మంచిగా ఉండే ఫుడ్ కూడా, అండ్ మంచిగా ఎంజాయ్ చేసినాం. సో సెకండ్ యానివర్సరీ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.